సోషల్ మీడియాని వాడుకుని అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ 9 నెలల గ్యాప్లో ఎంతమంది పాత్రికేయుల మీద దాడులు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక చిన్న డిబేట్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి నువ్వు మాత్రం పెడతావు, వేరే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా రావచ్చు, మీ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినట్టు నువ్వు నోటెడ్ కాబట్టి నువ్వు రావద్దని చెప్పేసి ఇదే కెమెరామెన్ సాక్ష్యం సార్ వచ్చి ఆపేసి మొత్తం మధ్యలోనే తీసేయమని చెప్పారు. ఇదే ఓయూ వేదికగానే ఒక జీ తెలుగుకి సంబంధించిన ఒక రిపోర్టర్ని అడ్డంగా బాధేసింది ఇక్కడే. ఇదే వేదికగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళకి లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రులు అపరాత్రులు కూర్చుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సార్ అసలు ఎట్లా చూస్తారు ఈ 9 నెలల ఈ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా చూస్తారు? భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరైనా మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు. భారత రాజ్యాంగం మనకు కల్పించింది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19, 20 నుంచి మీరు ఈ దేశ పౌరుడిగా ఆయుధాలు పట్టుకోకుండా శాంతియుతంగా దేని గురించైనా మాట్లాడవచ్చు, ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు ఎవరి నుంచైనా మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛ మీకుంది పౌరుడిగా, ఆ స్వేచ్ఛ నాకుంది రాజ్యాంగబద్ధంగా. కనుక ఆ భావ ప్రకటన మీద ఎవరు కూడా ఆంక్షలు పెట్టకూడదు. రేవంత్ రెడ్డి గారు ఆంక్షలు పెట్టినా అది తప్పు, మోడీ గారు ఆంక్షలు పెట్టినా అది తప్పు. గత కాలంలో ఇప్పటికి ఇంకా కొన్ని వందల మంది రిపోర్టర్లు జైళ్లలో ఉన్నారు. లక్నో, పంజాబు, ఢిల్లీ, దేశవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన జర్నలిస్టు జైల్లో ఉన్నారు. ఈపీడబ్ల్యూకు ఎడిటర్గా పనిచేసినటువంటి గౌతమ్ నవల్కా లాంటి ఆయనను అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి జైల్లో పడేశారు. ఓకే, ఇక్కడ కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యూట్యూబ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎందరో జైళ్ళకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పోయారు. అందుకోసము మనము భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడానికి ముక్త కంఠంతో ఏకం కావాలి. ఎవరైనా ప్రజాస్వామ్యంలో అదొక్కటే ముఖ్యం. ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మాత్రమే నిలబడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం ఏకమవుతాం. లాస్ట్కి వచ్చారు సార్, 9 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. 9 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు ఒక్క విధాన నిర్ణయం కూడా జరగలేదు. ఓకే, విధాన నిర్ణయం. ఓకే, ఇంకా అంటే ప్రజల మీద ప్రభావం వేసే ఒక విధాన నిర్ణయం. నేను వెయిట్ చేస్తున్నా విద్యారంగం మీద. నేను విద్యారంగానికి సంబంధించిన వాడిని కనుక విద్యారంగం మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారేమో, ఏదైనా లాభం జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. వ్యవసాయ రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. పారిశ్రామిక రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. వైద్య రంగం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. ఒక్క నిర్ణయం జరగలేదు. ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో ఒక్క విధాన నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండటం అనేది మనందరం ఆలోచించాలి. అందుకే ప్రజలందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. వెంటనే మీరు విధాన నిర్ణయాలు తీసుకొని మీ ప్రకటన చేయండి. ఓకే సార్, ఆ ఒత్తిడి పెట్టడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇది డాక్టర్ ప్రొఫెసర్ కాసిం సార్ యొక్క మాట. ఏదైతే రానున్న రోజుల్లో కూడా అయితే తప్పనిసరిగా ఒక విధానపరమైన నిర్ణయాలు రావాలి. ఈ 9 నెలల పరిపాలనకు సంబంధించిన దాంట్లో కూడా ఇంతవరకు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని అయితే జరగలేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట.